అట్లాంటిక్ మహాసముద్రం ఈరోజు చాలా టాక్ ఆఫ్ ది టౌన్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంటు అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ యొక్క మనకి కనిపించే ఈ యొక్క ఒక అతిపెద్ద హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ పెట్రోలియం ఉండే ఈ మేరీనెరా అనే ఒక ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేయడం జరిగింది. ఇది రష్యాయే చెప్తుంది. దీని ఒరిజినల్ పేరు బెల్లా 2, కానీ దీని పేరు మెరీనెరా అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్తుంది. యుఎస్ కోస్ట్ గార్డు, యూకే రాయల్ నేవీతో కలిపి ఏం చేశారంటే వీళ్ళు సంయుక్తంగా ఈ నౌకని వెంబడించి, ఇది వెనుజులా నుండి ఈ నౌకని వెంబడించి పట్టుకున్నారన్నమాట. ఇక్కడ వెనుజులా నుండి ఈ నౌకని ఇలా వెంబడించి అట్లాంటిక్ మహాసముద్రం ఇక్కడికి వచ్చేటప్పటికి పట్టుకున్నారు. దీన్ని ఇంత దూరం దాన్ని వెంబడించారు. అందుకే వెంటనే ఏంటంటే రష్యా ప్రెసిడెంటు పుతిన్ గారు ఏం చేశారంటే, వ్లాడిమిర్ పుతిన్ తన యొక్క న్యూక్లియర్ సబ్మెరైన్ని దాని రక్షణకి పంపడం జరిగింది. చూడండి ఎంతటి యుద్ధ తంత్రం అట్లాంటిక్ మహాసముద్రంలో మనకి నాటకీయంగా ఒక డ్రామాటిక్గా జరిగింది. ఎన్ని రోజులు జరిగిందంటే ఆల్మోస్ట్ 1 వీక్ ఒక యుద్ధం లాంటిది జరిగిందనమాట. యుఎస్ కోస్ట్ గార్డ్కి, అదేవిధంగా రాయల్ యూకే నేవీ, యూకే ఎయిర్ ఫోర్సు, అదేవిధంగా రష్యా నేవీ షిప్పులు పంపేసింది ఈ న్యూక్లియర్ సబ్మెరైన్. ఇది అకులా క్లాస్ అంటారు. మనం ఇండియా దీన్ని లీజుకు కూడా తెచ్చుకుంటుంది. ఏది ఈ అకులా క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ని దాన్ని రక్షణకు పంపడం జరిగింది. చూడండి ఎంతటి యుద్ధం లాంటి వాతావరణం జరిగిందో. అక్కడ కొంచెం ఏదైనా తేడా వచ్చిందంటే యుద్ధం స్టార్ట్ అయిపోతుందన్నమాట. అంత డేంజర్ జరిగింది ఈ ఆయిల్ ట్యాంకర్ని బంధించడానికి. ఇప్పుడు ఈ ఆయిల్ ట్యాంకరు ఏంటంటే, ఈ ఆయిల్ ట్యాంకర్ దీంతో పాటు కొన్ని రోజుల ముందే సోఫియా అని ఇంకొక ఆయిల్ ట్యాంకర్ను కూడా బంధించడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఒక సోఫియా, ఒక మెరీనెరా లేదా బెల్లీ అనే రష్యా ఆయిల్ ట్యాంకర్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సీజ్ చేయడం ఏంటి? అటాక్ చేసి ఏం జరుగుతుందంటే, గత 100 సంవత్సరాల్లో అంటే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, దానికంటే ముందు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఒక రష్యా యొక్క దళాల మీద అమెరికా డైరెక్ట్గా అటాక్ చేసింది లేదు. తర్వాత యుఎస్ఎస్ఆర్ 1954లో న్యూక్లియర్ పవర్ అయిన తర్వాత నుండి ఎప్పుడూ కూడా యుఎస్ అమెరికా డైరెక్ట్గా రష్యా మీద అటాక్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఆయిల్ ట్యాంకర్ని బంధించడం ద్వారా వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏంటంటే రష్యా మీద రెచ్చగొట్టే విధంగా దాడి చేశాడు. ఎందుకు దాడి చేశాడు? ఇంతటి దాడిని ఎందుకు డైరెక్ట్గా రష్యాని రెచ్చగొడుతున్నాడు అంటే చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంటు రష్యాని డైరెక్ట్గా ఎందుకు రెచ్చగొడుతున్నాడు? అసలు రష్యా మీద ఎందుకు 6500 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న రష్యాని అసలు ఎందుకు డైరెక్ట్గా రెచ్చగొడుతున్నాడు యునైటెడ్ ప్రెసిడెంట్ ట్రంప్ పుతిన్ని అంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయండి. ఏ నేపథ్యం అంటే, ఒక పక్కన వెనుజులా అధ్యక్షుడిని మధ్యలోనే అరెస్ట్ చేసి తీసుకురావడం, రెండో పక్కన ఉత్తర కొరియా ఒక పెద్ద మిసైల్ టెస్ట్ చేసింది. ఏది జపాన్, సౌత్ కొరియాని టార్గెట్గా చేసుకొని ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం చేస్తూ ఉంటే మళ్ళీ రష్యా అధ్యక్షుడు ఎప్పుడు నాటో మీద దాడి చేస్తాడా అని ఇంకొక పక్కన ఒకటి ఉంది. ఇంకొక పక్కన అతిపెద్దది ఏంటంటే, చైనా తైవాన్ దురాక్రమణకి తైవాన్ చుట్టూరు మోహరింపులు చేసి మిలిటరీ ఎక్సర్సైజులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతటి 3వ ప్రపంచ యుద్ధ వాతావరణం ఉన్న ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ యుద్ధాలు ఆపుతానంటూ ఏకంగా పుతిన్నే డైరెక్ట్గా రెచ్చగొట్టేశాడు. ఎందుకంటే గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా రష్యా యొక్క షిప్పుల్నే సీజ్ చేయడం జరిగింది. అమెరికా అది ఇప్పుడు జరగలేదండి. ఈవెన్ కోల్డ్ వార్ ఎరాలో కూడా జరగలేదు. మరి ఇప్పుడే ఎందుకు చేస్తున్నాడంటే దీని వెనకాల ఒక పెద్ద వ్యూహం ఉందండి. చాలా లోతుగా మనం చూడాలి. ఎందుకంటే రష్యా ఇప్పుడు ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధం గత ఫిబ్రవరి 2022 నుంచి ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలయ్యి, అంటే గత 4 సంవత్సరాలు ఉండడం వల్ల రష్యా బలహీనంగా ఉంది. ఇది ఒక పేపర్ టైగర్ అని ట్రంప్ చెప్తున్నాడు. నెంబర్ 1 అది ట్రంప్ యొక్క వ్యూహం. కాబట్టి రష్యా అమెరికా మీద డైరెక్ట్గా దాడి చేయలేదు. కాబట్టి రష్యా బలహీనతను బయట పెట్టడం. రెండోది ఏంటంటే, రష్యా ఏది చెప్తే అది నాటో దేశాలు, యూరోప్ దేశాలు ఒప్పుకోవడంలా. డైరెక్ట్గా మీరు ఉక్రెయిన్ని సగాన్ని రష్యాకి ఇచ్చి పుతిన్కి ఇచ్చి శాంతి ఒప్పందం చేసుకోమంటే ఇది యూరోప్ నాటో దళాలు ఒప్పుకోవడం, నాటో దేశాలు ఫ్రాన్సు, బ్రిటను, ఎస్తోనియా, లాత్వియా, ఈ యొక్క జర్మనీ ఒప్పుకోవడంలే. కాబట్టి ఇప్పుడు రష్యాని రెచ్చగొడితే, రష్యా నాటో మీద దాడి చేస్తే ఈ నాటో దళాలు ప్రస్తుతం యూరోప్ దేశాలు తట్టుకోలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి వాటి బలహీనత బయటపెట్టడం. చూసారా, డొనాల్డ్ ట్రంప్ రష్యా బలహీనతను బయటపెడుతున్నాడు, అటాక్ చేయలేకుండా చేపించి డైరెక్ట్గా రెచ్చగొట్టి నాటో బలహీనతను కూడా బయటపెడుతున్నాడు. అంటే ఏంటి? యుఎస్ ఈజ్ ద పవర్ అని వాటికి రెండింటికి చెప్తున్నాడు. అదే పక్కన
చైనాకి వార్నింగ్ ఇస్తున్నాడు. చూసారా, నీ రష్యా నీ ఫ్రెండ్ అయిన పుతిన్ డైరెక్ట్గా సీజ్ చేసేస్తున్నా, నా అట్లాంటిక్ మహాసముద్రంలో దమ్ముంటే కాసుకోండి అని. మధ్యలోనే డైరెక్ట్గా అరెస్ట్ చేసేసాను, నువ్వు డైరెక్ట్గా ఉంటే రా అని చైనాకి వార్నింగ్ ఇస్తున్నారు. చూసారా, చైనా ఈ విధంగా పుతిన్ యొక్క వ్యూహం. మరి రష్యా బలహీనతని ఈ నాటో దేశాలు, మిగిలిన యూరోప్ దేశాలు అనేవి ఈ పుతిన్ ట్రంప్ చెప్పినట్టు వింటాయి, కానీ పుతిన్ చెప్పినట్టు వినకపోవచ్చు. కానీ ఇదే సమయంలో అంటే నాటో దళాలు ట్రంప్ చెప్పినట్టు లొంగిపోతాయి. ఎందుకంటే రష్యాతో యుద్ధం చేయలేవు, ఇటు అమెరికాని ఎదిరించలేవు. ఓకే, నమ్మకుండా ఉంటా. ఒక ట్రంప్ వ్యూహం నాటో దేశాల మీద పనిచేస్తుంది, నాటో నాశనం చేస్తాడు. కానీ రష్యా బలహీనం, నువ్వు నా మీద యుద్ధం చేయలేవు అంటే రష్యా ఒప్పుకుంటుందా అంటే పుతిన్ వ్లాడిమిర్ పుతిన్ ఒప్పుకోడు. ఎందుకంటే పుతిన్ యొక్క ఆయన జీవిత లక్ష్యం గత 25 సంవత్సరాలుగా రష్యా అధ్యక్షుడిగా చేస్తూ ఆయన జీవిత లక్ష్యం ఏంటి పుతిన్ అంటే, తన యొక్క ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయ్యి 15 దేశాలుగా విడిపోని దేశాలని కలిపేసి మళ్ళా గ్రేటర్ రష్యా చేయడం, అది యొక్క పుతిన్ యొక్క వ్యూహం. అందుకే ఆయన ఉక్రెయిన్ మీద అంత సాహసోపేతంగా 4 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాడండి, మనం గుర్తుపెట్టుకోవాలి. మరి పుతిన్ లొంగుతాడా, ట్రంప్కి లొంగుతాడా అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే పుతిన్ దగ్గర రష్యా అనేది వన్ ఆఫ్ ది మేజర్ పవర్ అండి. ఎంతటి పవర్ అంటే నేను మాటలతో కూడా చెప్పలేను. ఇదిగో చూడండి, మనకు కనిపించే కింజాలు, జిర్కాన్లు అంటే హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. బురవేషినిక్ అని ఒక న్యూక్లియర్ మిసైల్ తయారు చేసింది. ఇది న్యూక్లియర్ బాంబులు పట్టుకెళ్ళేది కాదండి, దాంట్లో ఫ్యూయలే న్యూక్లియర్. ఫస్ట్ టైం ఆన్ ది ఎర్త్, హ్యూమన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అలాంటి బురవేషినిక్ తయారు చేసింది. తర్వాత ఇప్పుడు కనిపించే బొల్గరాడో పోసిడాన్ అనే ఒక టార్పిడో తయారు చేసింది. ఈ టార్పిడో ఏంటంటే న్యూక్లియర్ సునామీల్నే క్రియేట్ చేసేస్తుంది. ఇది దారుణమైన. తర్వాత జార్ బాంబు తయారు చేసింది. ఇప్పుడు మనకు కనిపించే ఈ సాతాన్-2 జార్ బాంబు అండి ఇది. తర్వాత సాతాన్-2 ఏది RS-28 అనేది ఒక మిసైల్ ఉంది. తర్వాత ICBM మిసైల్ మిరివి టెక్నాలజీతో పనిచేస్తుంది. తర్వాత బొల్గరాడో ఇది ప్రపంచంలోని అతిపెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్ ఉంది. ఏమని చెప్పాలండి వాటి ఆయుధ. తర్వాత RS-24 అనేది యార్స్ అనే ఇంకొక మిసైల్ ఉంది. అంటే అసలు రష్యాని ఎవరు తట్టుకుంటారు. ఈ బులవా అని సబ్మెరైన్ బేస్డ్ లాంచ్డ్ వెహికల్ ఉంది. ఇంతటి దారుణం. తర్వాత 5th జనరేషన్ ఫైటర్స్ ఉన్నాయి. ఇది Su-57 అని, MiG-31, 28 ఇవన్నీ తయారు చేసుకుంది. తర్వాత Tu-160M అని, Tu-22, Tu-95 అని బాంబర్స్ ఉంటాయి, అమెరికా B-1 బాంబర్స్ లాగా. ఏ విధంగా చూసినా రష్యా ఈజ్ అ మేజర్ పవర్. దాంతోపాటు 6500 అణ్వాయుధాలు దాని దగ్గర ఉన్నాయి రష్యా. మరి ఇంత మిలిటరీ పెట్టుకుని ట్రంప్కి లొంగిపోవాలా అంటే హైలీ ఇంపాసిబుల్. ట్రంప్కి పుతిన్ లొంగడు. మరి అమెరికా మీద డైరెక్ట్గా అటాక్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంటు ఈ రష్యా యొక్క షిప్పులు పట్టేసుకుని డైరెక్ట్గా అది ఏం చెప్తుందో ఛాలెంజ్ చేసేసింది పుతిన్. మరి ఇది పుతిన్కి చాలా అవమానం. పుతిన్ ఇప్పుడు ఉగ్ర రూపంలో ఉన్నాడని తెలుస్తుంది. ఎందుకంటే రష్యాకి ఇది చాలా అవమానం. అమెరికా రష్యా యొక్క ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేసేసింది అంటే చాలా దారుణమైన అవమానం. మరి ఆ అవమానం రష్యా కుదరదు. అది కూడా ఈ యొక్క పుతిన్ అనే వ్యక్తి ఒప్పుకోడు. మరి ఏం చేస్తాడు, అమెరికా మీద దాడి చేస్తాడా, తన యొక్క ఇలాంటి F-35కి వ్యతిరేకంగా వెళ్ళి దాడి చేస్తాడా పుతిన్ అంటే ఇక్కడ ఒక విషయం, పుతిన్ దాడి చేస్తాడు కానీ అమెరికా మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికా అల్లాయస్గా అమెరికా శ్వేతజాతీయులు వెస్ట్రన్ కంట్రీస్ ఉన్న పక్కన ఉన్న నాటో దేశాన్ని అటాక్ చేస్తాడు. దీనివల్ల నాటో దేశాలైన జర్మనీని కానీ ఇటు ఫ్రాన్స్ని కానీ లండన్ మీద ముఖ్యంగా దాడి చేస్తాడు. ఎందుకంటే లండన్ తన రాయల్ ఎయిర్ ఫోర్స్ని అమెరికాకి హెల్ప్ చేసి రష్యా షిప్పుల్ని సీజ్ చేసింది. కాబట్టి ఇటు బ్రిటన్ మీద అటాక్ చేసిన అమెరికా మీద అటాక్ చేస్తే, మరి బ్రిటన్ మీద లండన్ మీద తన సాతాన్ మిసైల్తో అటాక్ చేసేస్తే, లేదా బురవేష్నిక్తో అటాక్ చేస్తే, లేదా ఓరిష్నిక్ మిసైల్తో అటాక్ చేసేస్తే అమెరికా బ్రిటన్ రక్షణకు రావాలి. లేదా ఈ ఆర్టికల్ 5 ఉపయోగించి నాటో దేశాలు బ్రిటన్ రక్షణకు రావాలి. కానీ ఇక్కడ ట్రంప్ ఆల్రెడీ చెప్తున్నాడు, నాటో మీ దేశాలు మీరే చూసుకోండి, నేను రాను, నా పని నాది ఉంది, అమెరికా గ్రేట్, అమెరికా ఫస్ట్ అని ట్రంప్ అంటున్నాడు. మరి బ్రిటన్ మీద రక్షణకు రాకపోతే మిగిలిన నాటో దేశాలు వెళ్తాయి. మిగిలిన నాటో దేశాలు రష్యాతో ఇప్పుడు యుద్ధం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి రష్యా తన యొక్క నాటో దేశాల మీద అటాక్ చేస్తుంది కానీ అమెరికా మీద అటాక్ చేయదు. ఈ విధంగా అది పగ తీర్చుకుంటుంది, ఉక్రెయిన్ అంతా దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్కన ఉత్తర కొరియా ఇప్పుడు పుతిన్ చెప్పినట్టు వింటారు కాబట్టి ఉత్తర కొరియా అమెరికా మీద దాడి చేయొచ్చు.
అమెరికా మీద లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా మీద, సిటీల మీద ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ డైరెక్ట్గా వచ్చి దాడి చేయొచ్చు. అది ఇంకొకటి ఉంది, ఏది అమెరికా మీద పగ తీర్చుకోవడానికి. ఈ పక్కన చైనా తైవాన్ ఆక్యుపేషన్, వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే చైనా ఇదే అదనుగా చూసుకుని వెళ్ళిపోయి తైవాన్ ఆక్యుపై చేసుకుంటుంది. అక్కడ అమెరికా రక్షణకు కావాలి. కానీ ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే తను ఉత్తర దక్షిణ అమెరికాలు నావంటున్నాడు, కానీ వీటి రక్షణకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధానికి వేదిక సిద్ధమైపోయింది. ఎందుకంటే ఇక ఎంత మాత్రం రష్యా ఉపేక్షించదు. రష్యా నౌకల్ని సీజ్ చేసిన నౌకల్ని, అందులో ఉన్న క్రూ మెంబర్స్ని వెంటనే వదులు అని ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి రష్యా. మరి అమెరికా వింటదా? అమెరికా వినకపోతే పరిస్థితి ఏంటంటే రష్యా యుద్ధానికి దిగడం తప్పితే వేరే గత్యంతరం అక్కడ లేదు. ఎందుకంటే రష్యాకి తీరని అవమానం. రష్యా చరిత్రలో తర్వాత బోరిస్ ఎల్సిన్ అనే వ్యక్తులు గోర్బచేవ్ని అసహించుకుంటాడు. ఎవరో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, ఎవరో వ్లాడిమిర్ పుతిన్. కానీ ఆయన ఒకటి అంటాడు, స్టాలిన్ ఉన్నప్పుడు, అంతకుముందు లెనిన్ ఉన్నప్పుడు రష్యా యొక్క చరిత్ర ఉచ్చ స్థితిలో ఉండేదన్నమాట, పతాక స్థితిలో ఉండేది. అలాంటి రష్యాని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి రష్యా చరిత్రలోనే గత 100 సంవత్సరాలకు ఎప్పుడూ కూడా యుఎస్ డైరెక్ట్గా రష్యా మీద అటాక్ చేయలేదు. మరి ఇప్పుడు అటాక్ చేసిందంటే అది పుతిన్ సహించలేని ఒక అతిపెద్ద విషయం. పుతిన్ క్యారెక్టర్ కూడా ఒప్పుకోదు, పుతిన్ వ్యక్తిత్వం ఒప్పుకోదు. పెద్ద అవమానంగా, ఇప్పుడు హ్యూమిలియేషన్గా ఆయన ఫీల్ అవుతున్నాడు. కాబట్టి థర్డ్ వరల్డ్ వార్ వచ్చినా పర్వాలేదు, అలాంటి థర్డ్ వరల్డ్ వార్ వచ్చి ఏమైపోయినా పర్వాలే, ఈ ట్రంప్కి మాత్రం సరైన శిక్ష నేను విధిస్తాను అంటే ఆయన నాటో మీద అటాక్ చేయొచ్చు. నాటో మీద అటాక్ ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడు. కాబట్టి వీటి ఉత్తర కొరియా, చైనా, రష్యా, ఈ ముగ్గురు ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఆ పీరియడ్ నుంచి మనం చూస్తున్నాం, టియాన్జిన్ నుంచి. ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ట్రంప్కి ఏదో ఒక విధంగా అటాక్ చేస్తారు. అది అలస్కా మీద అటాక్ జరుగుతుందా, లేదా గ్రీన్లాండ్ ఆక్యుపేషన్కి అమెరికా వచ్చినప్పుడు దాన్ని అడ్డగిస్తారా, నాటో మీద అటాక్ చేస్తారా, లేదా ఉత్తర కొరియా ద్వారా మొట్టమొదటిగా న్యూక్లియర్ మిసైల్ డైరెక్ట్గా యుఎస్ మీద వేసేస్తారా అనేది మనం చెప్పలేం. కానీ చైనా ఈ అదనుగా తైవాన్ ఆక్యుపేషన్కి వెళ్తుంది. ఈ సమయంలో ఇండియా చాలా జాగ్రత్తగా తన దౌత్య విధానాన్ని తటస్థంగా ఉంచుకుంటూ ఈ గ్లోబల్ పవర్స్ మధ్యన ఈ జరిగేదాన్ని ఇష్టం వచ్చినట్టు మనం అనవసరంగా వేలు పెట్టకుండా మనం కూడా గ్లోబల్ ప్లేయర్లుగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ పవర్ పాలిటిక్స్లో మనం జాగ్రత్తగా ఉంటాం. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం వేదికగా డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఈ యొక్క భయంకరమైన యుద్ధ వ్యూహం అనేది అది ఒక పిచ్ పీక్స్కి చేరిందని చెప్పాలి ట్రంప్. ఎందుకంటే ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇది తగదనమాట. వరల్డ్ మిలిటరీ, పొలిటికల్, అదే ఎకనామికల్ పవర్గా ఆయన ఇలాంటివి చేయకూడదు. దాన్నే గన్ బోట్ డిప్లొమసీ అంటారు. గన్ బోట్ డిప్లొమసీ ఈజ్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది వరల్డ్ పీస్ అండి. ప్రపంచ శాంతికి అది కుదరదు. అది కూడా జార్ బాంబులతో కూడున్న రష్యాతో, అది కూడా పుతిన్తో, వారియర్గా ఫైట్ చేసే పుతిన్తో డైరెక్ట్గా యుద్ధానికి తలపడడం అనేది ట్రంప్కి కుదరదు. ఏదేమైనప్పటికీ మూడవ ప్రపంచ యుద్ధానికి వేదిక, మూడవ ప్రపంచ యుద్ధానికి నేపథ్యం రెడీ అయింది. ఇప్పుడు ప్రపంచ ప్రజలు, ముఖ్యంగా నాటో దేశాల ప్రజలు, ఈవెన్ అమెరికన్స్ కూడా వణికిపోతున్నారు. ఎలా ఉంటుంది రష్యా ప్రతిస్పందన అనేది? రష్యా మాత్రం చాలా తీవ్రంగా ప్రతిస్పందించబోతుంది.